హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వాలంటీర్స్కి సంబంధించి ఇప్పుడే మరొక షాకింగ్ న్యూస్ అయితే వచ్చిందండి. అసలు ఈ ట్విస్ట్ ఎవరూ ఊహించి ఉండరు. ప్రస్తుతం ఉన్న వాలంటీర్స్ అందరినీ తొలగించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లకు 5,000 నుంచి 10,000 రూపాయల జీతాలు పెంచుతామని హామీ ఇవ్వడం జరిగింది. అయితే జులై నెల పింఛన్ మాత్రం సచివాలయాల ఉద్యోగులతో పంపిణీ చేయిస్తోంది. దీంతో ఇప్పటికే ఉన్న వాలంటీర్లను కొనసాగిస్తారా లేదా అన్నది కూడా క్లారిటీ లేకుండా పోయింది. అలాగే వాలంటీర్ల రాజీనామా వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరుగుతుంది. ఈ క్రమంలో వాలంటీర్లకు మరో షాక్ తగిలింది. ఏకంగా వాలంటీర్ల నియామకాన్ని రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్లో హైకోర్టులో పిల్ దాఖలైంది. వాలంటీర్ల నియామకాల్లో రిజర్వేషన్లు పాటించలేదని వైఎస్ఆర్సీపీకి చెందిన వారిని వాలంటీర్లుగా నియమించారంటూ పిల్ దాఖలు చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించి వ్యవస్థను నాశనం చేశారని, ప్రభుత్వ ఖజానా నుంచి వాలంటీర్లకు గౌరవ వేతనం చెల్లించారన్నారు. ఈ మేరకు విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలనే గ్రామ వార్డు వాలంటీర్లుగా నియమించి వారి నియామకాన్ని రద్దు చేయాలని హైకోర్టులో గతంలోనే పిల్ వేశారు. అలాగే వారిని రాజకీయ పార్టీ నుంచి కార్యకలాపాల్లో కూడా పాల్గొనకుండా చూడాలని కోరారు. హైకోర్టు మార్చి 20న ఈ పిల్పై విచారణ జరిపింది. ప్రతివాదులుగా అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి, అప్పటి రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు, ఇతర అధికారులకు వాలంటీర్లకు నోటీసులు జారీ చేసింది. ఈ పిల్పై తాజాగా బుధవారం అంటే నిన్ననే విచారణ జరిగింది. ఆ విచారణలో గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలనే వాలంటీర్లుగా నియమించారని పిటిషనర్ తరపు లాయర్ వాదనలు వినిపించారు. వీరందరి నియామకాలను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని, వారికి గౌరవ వేతనంగా ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు ఇచ్చారని కోర్టుకు తెలిపారు. అలాగే వాలంటీర్ల నియామక ప్రక్రియలో ఎలాంటి రిజర్వేషన్లు పాటించలేదని కోర్టుకు విన్నవించారు. వాలంటీర్ల నియామకాలకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఎన్ జయసూర్యతో కూడిన ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 18కి వాయిదా వేసింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం రాజీనామా చేయకుండా వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా తొలగించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ వారిపై పడే అవకాశం ఉంది. హైకోర్టు దీనికి సంబంధించి వారిని తొలగించాలని వచ్చినట్లయితే రాజీనామా చేయకుండా ఉన్న వాలంటీర్లు ఉన్నారో వారందరికీ ఒక షాకింగ్ న్యూస్ అనేది చెప్పవచ్చును. అలాగే వీరికి ఎలాంటి విధులు కూడా ఇవ్వలేదు కాబట్టి వారు కూడా టెన్షన్లో ఉన్నారు. ఏపీలో ఈ వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా ఉండదా అని చాలామంది ఎదురు చూస్తున్నారు. అయితే ఈ రోజున హైకోర్టులో వేసిన పిటిషన్ ప్రకారం గత ప్రభుత్వంలో ఎలాంటి విధులు పాటించలేదు కనుక వారిని మొత్తాన్ని తొలగించాలని, తిరిగి ఈ ప్రభుత్వంలో వాలంటీర్లకి కొత్త నోటిఫికేషన్ ఇచ్చి కొత్త వాలంటీర్లను తీసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి త్వరలోనే అప్డేట్ అయితే వస్తుందండి. వీడియోనైతే నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.